ఇటలీలో ఉండే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనేది ఒక వరల్డ్ వండర్. ఎందుకంటే దీన్ని 13th సెంచరీలోనే 183 అడుగుల ఎత్తులో నిర్మించడం అండ్ అది ఈ రోజుకి కూడా జస్ట్ లీన్ అవ్వడం తప్ప పడిపోకుండా నిలబడడం అనేవి కారణాలుగా చెప్తారు. మరి ఈ మాత్రానికే ఇది వరల్డ్ వండర్ అయితే మన భారతదేశంలో ది గ్రేటెస్ట్ మార్వెల్ ఆఫ్ చోలాస్ డైనస్టీ బృహదీశ్వర ఆలయాన్ని ఏమనాలి? ఈ ఆలయ గోపురాన్ని 10th సెంచరీలోనే అంటే లీనింగ్ పీసా టవర్ కన్స్ట్రక్షన్ కంటే 200-300 ఏళ్ల క్రితమే 216 అడుగుల ఎత్తులో పూర్తి గ్రనైట్ తో సిమెంట్ లేకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో అండ్ గోపురం పైన 80 టన్నుల గ్రనైట్ రాయిని పెట్టి మరీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఆలయ గోపురం ఈ రోజుకి నిటారుగా నిలబడి ఉంది. అయినా కూడా ఇది ప్రపంచ వింత కాదు. ఈ ఆలయానికి ఉన్న కల్చరల్, హిస్టారికల్, ఆర్కిటెక్చరల్ గ్రేట్నెస్ లో ఏ మాత్రం సరిపోలేనివన్నీ ప్రపంచ వింతలై కూర్చున్నాయి. అంటే మన వాళ్ళు మన గ్రేట్ మాన్యుమెంట్స్ ని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారా, లేకపోతే ఈ వరల్డ్ వండర్స్ ని డిసైడ్ చేసే వాళ్ళకి కామన్ సెన్స్ లోపించిందా?